రాజప్రతినిధి గుర్రాలు. చిత్రసేనుడు మహేంద్ర దేశాన్ని పాలించే రోజుల్లో ఆ దేశంలో పాడి పంటలు సమృద్ధిగా ఉండడంతో పాటు వర్తక వ్యాపారాలు బాగా అభివృద్ధి అయ్యాయి. దేశంలో ఆహారంతో పాటు వెండి, బంగారాలు, రత్నాలు సమృద్ధిగా ఉండేవి. దీని ఫలితంగా కొన్ని వర్తక కేంద్రాలు మహానగరాలుగా పెరిగాయి. ఇలా పెరిగిపోయిన నగరాలలో పౌర జీవితము, పరిపాలనా విధానాలు వేరుగా ఉండేటట్టు చూడవలసి వచ్చింది రాజుకు. అందుకోసం అలాంటి నగరాలలో రాజప్రతినిధుల పరిపాలన ఏర్పరచాలనుకున్నాడు రాజు. ఆ రాజప్రతినిధులను ఎన్నుకునే బాధ్యత నగర పౌరులకే వదిలితే సరి అయిన రాజప్రతినిధులు నియామకమవుతారని, వాళ్ల పరిపాలనను తాను అప్పుడప్పుడు సమీక్ష చేస్తూ ఉండవచ్చునని చిత్రసేనుడు అభిప్రాయపడ్డాడు. మహేంద్ర దేశంలో రాజధాని తర్వాత అంత పెద్ద నగరం ఆనందపురం. అక్కడ మొట్టమొదట రాజప్రతినిధికి ఎన్నిక జరిపి ఆ పథకం ఎలా పనిచేసేది చూడాలని రాజు నిర్ణయించాడు. ఆనందపురం చాలా పెద్ద వాణిజ్య కేంద్రం. అక్కడి జనసంఖ్య 10 లక్షలు. ఆ నగరంలో అనేక గొప్ప భవనాలు, విశాలమైన రాజమార్గాలు ఉన్నాయి. అక్కడ విదేశీయుల రాకపోకలు విస్తారంగా ఉంటాయి. చిత్రసేనుడు తన నిర్ణయాన్ని మహామంత్రి చతురుడికి చెప్పాడు. అంతా ఒకే కుదురులో జీవించే జాతుల వాళ్ళు తమ నాయకుణ్ణి ఎన్నుకున్నట్టుగా మహానగరవాసులు తమ పాలకుణ్ణి ఎన్నుకోగలరని తోచదు. సమర్థుడని తోచినవాణ్ణి మీరే నాయకుడుగా నియమిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు మంత్రి. చతురుడి సలహా చిత్రసేనుడికి నచ్చలేదు. నగరపాలన్ని ఏర్పాటు చేస్తున్నది నగరవాసుల సౌకర్యార్థం. తమ సౌకర్యాలు నగరవాసులకే బాగా తెలుస్తాయి. వాటి కోసం కృషి చేయగలవాణ్ణే వాళ్ళు ఎన్నుకుంటారు. ఇందులో పొరపాటు జరిగే అవకాశం ఏమున్నది? 10 లక్షల మంది ఒకన్ని ఎన్నుకోవటంలో కొన్ని చిక్కులున్నాయి. అందుచేత చిత్రసేనుడు ఆనందపురాన్ని 12 పేటలుగా విభజించి ఒక్కొక్క పేటకు ఒక్కొక్క పాలకుణ్ణి ఎన్నుకోమంటే ప్రజలు సులువుగా ఎన్నుకుంటారు. ఆ 12 మంది కలిసి తమ నాయకుణ్ణి ఎన్నుకుంటే అతను నగరపాలకుడుగా ఉంటాడు. మిగిలిన వాళ్ళు అతని కింద ఉపపాలకులుగా ఉండి అతనికి సహాయం చేస్తూ ఉంటారు. ఈ ఏర్పాటు గురించి ఆనందపురంలో ప్రకటన జరిగింది. వెంటనే ఎన్నికల సంరంభం సాగింది. ఆనందపురంలో సుచారుడు అనే విద్యావంతుడు ఉన్నాడు. అతడు నగరంలోనే పుట్టి పెరిగినవాడు. అతనికి ఆ నగరమే పంచప్రాణాలు. అతను ఆ నగర జీవితాన్ని క్రమబద్ధం చేయటానికి ఎంతో కృషి చేశాడు. అక్కడ ఇప్పుడు ప్రత్యేక పరిపాలన ఏర్పడబోతున్నదంటే నగర జీవితం ఇంకా అభివృద్ధి చేయవచ్చునని అతనికి అనిపించింది. అతను కూడా రాజప్రతినిధి ఎన్నికకు నిలబడదలిచాడు. అతని నాయకత్వాన ఒక యువకుల సేన కూడా ఉన్నది. సుచారుడిలాగే అనేక మంది పేరుపడ్డ ధనికులు, వర్తకులు ఎన్నికలో ఆసక్తి ప్రదర్శించారు. నూతనంగా ఏర్పడే పరిపాలనలో తమకు ప్రాముఖ్యం ఉండాలని వారి కోరిక. అందుచేత వాళ్లు ప్రజలకు విచ్చలవిడిగా డబ్బు పంచిపెట్టి తమ దగ్గరి వాళ్లను, తమ చెప్పు చేతలలో ఉండేవాళ్లను ఎన్నికలలో గెలిపించారు. 12 మంది విద్యాహీనులు, విలాసపురుషులు ఉపరాజప్రతినిధులుగా ఎన్నికయ్యారు. సుచారుడికి, అతని అనుచరులకు ఘోర పరాజయం కలిగింది. సుచారుడి పరాజయం రాజును కూడా కలవరపరిచింది. రాజప్రతినిధి కావటానికి అతనికన్నా అర్హుడు లేడని రాజుకు తెలుసును. అంతతో పోక 12 మంది భ్రష్టులు ఎన్నికలలో నెగ్గారు. మంత్రి చతురుడు రాజుతో, రాజా, నిక్షేపం లాంటి నగరాన్ని ఈ మూర్ఖుల చేతిలో పెట్టకండి. ప్రజలు తమకు మేలు చేసేవారిని ఎన్నుకోలేరని రుజువైంది కదా. తమరే తగినవాణ్ణి చూసి అని ప్రారంభించాడు. ఆయన మాట పూర్తి కాకుండానే రాజు, ప్రజలకు అతనిలో విశ్వాసం లేదని రుజువైంది. సుచారుడు దీక్ష గలవాడు కావచ్చు, కాని ధనం కలవాడు కాడు. ప్రజలు ధనవంతులను ఎన్నుకున్నారు. ఎలా కాదనగలం అన్నాడు. అయితే రాజప్రతినిధి ఎన్నిక మాత్రం ఎంతకాలానికి జరగలేదు. ఉపరాజప్రతినిధులు 12 మందిలో ప్రతి ఒక్కడికి తానే రాజప్రతినిధి కావాలని ఉన్నది. అందుచేత వారు తమ నాయకుణ్ణి ఎన్నుకోలేకపోయారు. నెల రోజులు గడిచింది. ఎన్నిక ఎందుకు జరగటం లేదో తెలుసుకుందామని రాజు తన మంత్రితో సహా ఆనందపురం వచ్చి ఉపరాజప్రతినిధులను సమావేశపరిచి, మీకు వచ్చిన సమస్య ఏమిటి అని అడిగాడు. మహారాజా, తమరు ఎలానూ రానే వచ్చారు గనక మాలో ఒకరిని రాజప్రతినిధిగా తమరే నిర్ణయించండి అన్నారు వాళ్ళు. మంత్రి రాజుతో రహస్యంగా, తమ నాయకత్వపు సమస్యను పరిష్కరించుకోలేని ఈ మూర్ఖులు ప్రజల సమస్యలను ఏం పరిష్కరించగలరు? తమరే ఆలోచించండి అన్నాడు. ఇది వాళ్ల వినయానికి చిహ్నం, మూర్ఖత కాదు అన్నాడు రాజు.
తర్వాత ఆయన ఆ 12 మందిలోనూ కాస్త కంటికి నదురుగా కనిపించిన ధనగుప్తుడనేవాణ్ణి రాజప్రతినిధిగా నియమించి తన రాజధానికి తిరిగి వెళ్ళాడు. ప్రత్యేక నగరపాలన ఏర్పడటంతో కొత్త సమస్యలు బయలుదేరాయి. ప్రతి ఒక్క పేట వాళ్ళు తమకు కొత్త సౌకర్యాలు కావాలని తమ తమ ప్రతినిధులను పీడించసాగారు. ఒక పేటలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించిన మరుక్షణం మరికొన్ని పేటలలో ఆందోళన ప్రారంభమయ్యేది. ప్రజలలో ఈ ఆందోళనలు రెచ్చగొట్టుతున్నది ఉపరాజ ప్రతినిధులేనని ధనగుప్తుడికి తెలుసు. వారంతా తనకు సహాయకులు కారు, ప్రత్యర్థులు. వాళ్లు తనకు తెచ్చిపెట్టే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ధనగుప్తుడికి తెలియదు. అందుచేత అతను సమస్య వచ్చినప్పుడల్లా రాజధానికి వెళ్లి రాజును సంప్రదించసాగాడు. ధనగుప్తుడు రాజప్రతినిధిగా ఉండటానికి పనికిరానివాడని రాజు త్వరలోనే గ్రహించాడు. అయినప్పటికీ ఆయన చతురుడి ముందు ఓటమి అంగీకరించలేక ధనగుప్తుడు వచ్చినప్పుడల్లా అతనికి రాజనీతి బోధిస్తూ వచ్చాడు. అయితే రాజనీతి ధనగుప్తుడి బుర్రకు ఏమాత్రమూ ఎక్కేది కాదు. అతనికి తెలిసినదల్లా ప్రతి సమస్యకు పరిష్కారం రాజుగారి నుంచి తెలుసుకోవటమే. రాజనిర్ణయాలు అమలు చేయటం అతనికి క్షేమంగా కనపడింది. అయితే ధనగుప్తుడికి ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆనందపురానికి రాజధానికి మధ్య చాలా దూరం ఉన్నది. మంచి గుర్రం మీద రోజున్నర ప్రయాణం, కనీసం వారానికి ఒకసారి ప్రయాణం చెయ్యాలి. ధనగుప్తుడు తన ప్రయాణాలకు నెలకు 2 గుర్రాలను ప్రజల ద్రవ్యంతోనే కొనేవాడు. అతని వద్ద 8 మేలుజాతి గుర్రాలు ఉన్నాయి. ఒకసారి ప్రయాణం చేసి వచ్చిన గుర్రానికి 2 నెలలు విశ్రాంతి లభించేది. ఈ గుర్రాలను చూడటానికి ఆరితేరిన అశ్వరక్షకులు, 2 పశువైద్యులు ఉండేవారు. గుర్రాల కోసం అందమైన భవనం నిర్మించబడింది. వాటి కోసం మేలు రకం ఆహారం పైదేశాల నుంచి వచ్చేది. నగర పరిపాలన యావత్తూ ఆ గుర్రాల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉన్నది. మరి 1 సంవత్సరం పూర్తి కాగానే ధనగుప్తుడు తన నివేదికలను తీసుకుపోయి రాజుగారికి సమర్పించాడు. ఆ నివేదికలలో రాజుకు కొత్త విషయాలేమీ కనిపించలేదు. అమలు జరిగినవన్నీ తన నిర్ణయాలే. ఎటొచ్చి అన్నిటికన్నా పెద్ద ఖర్చు పద్దు మహారాజుతో సంప్రదింపుల కింద కనపడింది. ఏ అభివృద్ధి పథకానికి అంత ఖర్చు కాలేదు. మహామంత్రి చతురుడు తన వెంటనే ఉండటం చేత రాజప్రతినిధిని ఆ ఖర్చు వివరాలు అడగలేదు. తర్వాత రాజు మంత్రితో ధనగుప్తుడు చాలా నమ్మకమైనవాడు. అతను తన అధికారాన్ని ఏమాత్రమూ దుర్వినియోగపరిచినట్టు కనబడదు అన్నాడు. చతురుడు నవ్వి, అతను అధికారాన్ని వినియోగించినదేమున్నది? అన్నీ మీరు చేసిన నిర్ణయాలే గదా. అందుకే మీతో సంప్రదింపులకు అయిన ఖర్చు అభివృద్ధి పథకాల ఖర్చులన్నింటినీ మించి ఉన్నది అన్నాడు. చిత్రసేనుడికి కొంచెం చురుకు తగిలింది. ఆయన మంత్రితో ఆనందపురం పరిస్థితి స్వయంగా చూడాలని ఉన్నది. ఒక పర్యాయం మన మారువేషాలలో వెళ్ళి నగర పర్యటన చేసి వద్దామా అన్నాడు. 2 మారువేషాలతో ఆనందపురంలో తిరుగుతూ నగర వైభవాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. వీధి వీధికి వైద్యశాలలు, మంచినీటి బావులు ఉన్నాయి. దుకాణాలన్నీ ఒక పద్ధతిలో ఉన్నాయి. చిత్రసేనుడు దారేపోయే ఒక మనిషిని పలకరించి, మీ రాజప్రతినిధి మంచి సమర్థుడులాగున్నాడే, ఈ వైద్యశాలలు, ప్రజా సౌకర్యాలు రాజధానిలో కూడా లేవు అన్నాడు. దానికా మనిషి, అయ్యా, మీరీ నగరానికి కొత్తలాగుంది. ఈ సౌకర్యాలు మాకు రాజప్రతినిధి రాకపూర్వమే ఉన్నాయి. సుచారుడు, అతని యువసేన ఈ నగరాన్ని ఏనాడో తీర్చిదిద్దారు. ఇక ధనగుప్తుడి పరిపాలనంటారా? అందులో మేం సుఖపడాలంటే గుర్రాలమై పుట్టాలి అని వెళ్ళిపోయారు. ధనగుప్తుడి పరిపాలనకు గుర్రాలకు సంబంధం ఏమిటో రాజుకు అర్థం కాక మంత్రికేసి ప్రశ్నార్థకంగా చూశాడు. చతురుడికి సంగతి అర్థమైనట్టు కనపడలేదు. తరువాత వాళ్లు నగరంలో అనేక మంది పౌరులను కలిసి చూశారు. దాదాపు అందరూ గుర్రాల ప్రస్తావన తెచ్చినవాళ్లే. ఆనందపురంలో మనిషిగా పుట్టటం కన్నా గుర్రంగా పుట్టటం మేలన్నది సామాన్య అభిప్రాయంగా కనబడింది. అనంతరం వాళ్లు సుచారుణ్ణి కూడా కలుసుకున్నారు. మీరు నగరానికి చాలా సేవ చేశారుట. ఈ మాట చాలామంది నగరవాసులు చెప్పారు. అయినా ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోలేదు అని చిత్రసేనుడు సుచారుణ్ణి అడిగాడు. నేను ఎన్నికల కోసం ప్రజాసేవ మొదలుపెట్టిన వాణ్ణి కాను. అందుచేత నన్ను ఎన్నుకోకపోయినా నేను ప్రజాసేవ మాననని ప్రజలకు తెలుసు. వాళ్లు తమకు డబ్బులిచ్చిన వారిని ఎన్నుకున్నారు అన్నాడు సుచారుడు. అలాటప్పుడు మీరు ఎన్నికలకెందుకు నిలబడ్డారు అన్నాడు రాజు. అధికారంలో ఉంటే ప్రజలకు మరింతగా సేవ చేయగలనేమోనని అని సుచారుడు జవాబిచ్చాడు.
పదవిలో ఉన్నవారికంటే మీరే ఎక్కువగా ప్రజాసేవ చేస్తున్నారు. నగరం చూసిన ఎవరికైనా ఆ సంగతి తెలుస్తుంది అన్నాడు రాజు. మీరు పొరబడుతున్నారు. ఇన్నేళ్లుగా నా యువసేన ప్రజలకు ఏర్పరిచిన సదుపాయాలు ధనగుప్తుడు 6 నెలలలో గుర్రాలకు కలిగించిన సదుపాయాలలో సగమైనా ఉండవు. ఎలాగైనా ప్రజల జీవనస్థాయిని ఆ గుర్రాల జీవనస్థాయికి పెంచటం సాధ్యమవుతుందా అని చూస్తున్నాను అన్నాడు సుచారుడు. నగరంలో ఎవరిని కదిలించినా రాజప్రతినిధి గుర్రాల మాటే తెస్తున్నారు అన్నాడు రాజు. సుచారుడు రాజుతో ధనగుప్తుడి గుర్రాలను గురించి వివరంగా చెప్పి, అతను మాత్రం ఏం చేస్తాడు? స్వయంగా ఏ నిర్ణయమూ చెయ్యలేడు. తోటి ఉపరాజ ప్రతినిధులు తన మాట వినేటట్టు చేసుకోలేడు. ప్రతి చిన్న విషయాన్ని రాజుగారితో సంప్రదించాల్సిందే. ఈ భాగ్యానికి రాజుగారు ఒక రాజప్రతినిధిని ఎందుకు నియమించాడా అని నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు. రాజు వెంటనే అధికార రీత్యా వెళ్లి ధనగుప్తుడు తన అశ్వాల కోసం చేసిన ఏర్పాట్లను స్వయంగా చూశాడు. తనతో సంప్రదించటానికి ధనగుప్తుడు అంత ఖర్చు ఎందుకు చేశాడో ఆయనకు అర్థమైంది. రాజధనాన్ని ప్రజల కోసం కంటే గుర్రాల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టే మూర్ఖుణ్ణి ఇంతకాలం నగరపాలకుడుగా కొనసాగనిచ్చినందుకు రాజు తనను తానే నిందించుకున్నాడు. ఆయన వెంటనే ధనగుప్తుణ్ణి పదవిలో నుంచి తొలగించి అతని స్థానంలో సుచారుణ్ణి రాజప్రతినిధిగా నియమించి ఉపప్రతినిధులను నియమించే పని అతనికే అప్పగించాడు. మరుసటి సంవత్సరం సుచారుడు రాజుకు సమర్పించిన నివేదికలో రాజుతో సంప్రదింపుల ఖర్చు పద్దే లేదు. కథ సంపూర్ణం. కృతజ్ఞురాలు. ఒకానొక అరణ్యానికి సమీపాన కుటీరంలో ఒక 10 ఏళ్ల బాలుడు నివసిస్తూ ఉండేవాడు. అరణ్య ప్రాంతంలోనే ఉన్నప్పటికీ వాడికి సరస్వతీ కటాక్షం కలగటం చేత వరప్రసాదంగా సమస్త విద్యలు అలవడినాయి. అన్ని విద్యలతో పాటు మంత్రవిద్యలో కూడా నేర్పు కలిగింది. అడవిలో ఉండే పక్షుల భాషలు, జంతువుల భాషలు అన్నీ వాడికి తెలుసు. తన విద్యలన్నీ వాడు పరోపకారం కోసమే వినియోగించేవాడు. అందుచేత ఆ బాలుణ్ణి అందరూ బాలయోగి అని పిలుస్తూ వచ్చారు. ఒకరోజు మధ్యాహ్నం ఎండ మటమటా కాస్తున్నది. చెట్టు నీడని కూర్చుని ఉన్న బాలయోగికి చిన్న కునుకు పట్టింది. కునుకు గాఢ నిద్రగా మారింది. మంచి నిద్రలో ఉన్న బాలయోగికి ఏదో వికృతమైన శబ్దం వినిపించి మెలకువ వచ్చింది. ఏమిటా అని లేచి చూడగా అది ఒక స్త్రీ కంఠం. రక్షించు, రక్షించు అంటూ విలపించే ఆర్తనాదం. విస్తుపోతూ ఆ శబ్దం వచ్చిన దిక్కుకి వెళ్ళాడు బాలయోగి. అక్కడ చెట్టుచాటున నక్కి ఉన్న ఒక సుందరాంగి భయంతో కంపించిపోతూ అతడి వంక దీనంగా చూసింది. నన్నామె తరుముకు వస్తున్నది, దాక్కునేందుకు తావు చూపించు, రక్షించు మహానుభావా అంటూ కడుపు కరిగిపోయేటట్టు ప్రార్థించింది. ఎవరా తరుముకు వచ్చేది? ఎందుకు అలా వస్తున్నది అంటూ ప్రశ్నలు వేయసాగాడు బాలయోగి. ఇప్పుడేమీ అడగకండి. శూకరదేశ ప్రభువు కుమారుడు భీకరసేనుడు ఒక యక్షకన్యను పెళ్లాడుదామనుకున్నాడు. తర్వాత ఆయన మనస్సు నాపైన చిక్కుకున్నది. అందుకని ఆమెకు నాపైన ద్వేషం పుట్టింది. ఆమె నన్నేమి చేసినా చేయగలదు అని చెప్పిందామె. మరైతే భీకరసేనుణ్ణి పెళ్లాడాలని ఉన్నదా నీకు అని మళ్ళీ అడిగాడు బాలయోగి. వాడు కురూపి. వాడిని చేసుకోటానికి ఏ ఆడది ఇష్టపడదు. యక్షకన్యకు ఇష్టం లేదు. కాని వాడు ధనవంతుడు. ధనం కోసమే ఆమె అతనిపైన ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నది అని చెబుతూ, స్వామీ, ఇంక జాగు చేయకండి. కంటబడితే నన్ను ప్రాణాలతో వదలదు ఆమె. రక్షించండి, రహస్య స్థలమేదైనా చూపించండి అంటూ ప్రాధేయపడింది. బాలయోగి జాలిపడ్డాడు. వెంటనే ఆమెను తన కుటీరానికి వెంటబెట్టుకుని వెళ్ళాడు. లోపలి నుంచి కమండలువుతో మంత్రజలం పట్టుకువచ్చి ఆమె మీద చిలకరించాడు. మరుక్షణంలోనే ఆ సుందర కన్య అందాలు చెందేటి ఒక తుమ్మెదగా మారిపోయింది. ఝూంకారం పెట్టుకుంటూ పోయి పువ్వుల మీద వాలి వాటిలోని మకరందాన్ని చవిచూడసాగింది. సరే, ఈ తుమ్మెద ఈ సమీపంలో తోటలలోనే సంచరిస్తూ ఉంటుంది కదా అని అనుకున్నాడు బాలయోగి. అంతలోనే గాజులు గలగలమనిపిస్తూ యక్షకన్య అతడి ఎదుట ప్రత్యక్షమైంది. ఈ దారిన ఎవరైనా మానవకన్య రావటం చూశావా అని అడిగింది గద్దించే ధోరణిలో. బాలయోగి బిత్తరపోతూ లేదన్నాడు. తప్పించుకో చూశావంటే కుదరదు. నిజం చెప్పు. ఆమెని ఎక్కడ దాచావో చెప్పు అంటూ ఆ యక్షకన్య
అతనిని నిలదీసి అడిగింది. నాకు తెలియదుగాక తెలియదు అని అనేశాడు బాలయోగి. అంతలో తుమ్మెద వచ్చి ఊరుకోక యక్షకన్య ముక్కు మీద పుటుక్కున కుట్టింది. యక్షకన్య దానివైపు తీవ్రంగా చూసి, ఓసి నీవేనా, చూసుకో నిన్నేం చేస్తానో అంటూ హూంకరించింది. యక్షకన్యను కొట్టిన ఆ తుమ్మెద అల్లిబిల్లిగా తిరుగుతూ పోయి మెల్లగా బాలయోగి కుటీరం ప్రవేశించింది. కుటీరంలో ఒక చిన్న గదిలో బల్ల అమర్చి ఉంది. బల్లమీద వ్రాత పరికరాలు ఉన్నాయి. తుమ్మెద సరాసరి అక్కడికి వెళ్లి సిరాబుడ్డీలో కాళ్లు ముంచింది. బల్లమీద ఉన్న తెల్ల కాగితంపైన వంకరటింకరగా గీతలు పెట్టింది. ఆ గీతలు పరిశీలనగా చూస్తే బాలయోగి భాషలో కృతజ్ఞురాలను అని అర్థమిచ్చేటట్టు ఉన్నది. ఇలా గీతలు గీయటం పూర్తి కాగానే ఏదో ఒక గొప్ప విధి నెరవేర్చుకొన్నట్టుగా తృప్తితో సంతోషంతో చెట్టు చెట్టుకు పువ్వు పువ్వుకు తిరుగుతూ సాగిపోయింది. అక్కడ కసిపూనిన యక్షకన్య ఊరికే ఉండలేదు. తనకు నేస్తాలైన కందిరీగలను పిలిచింది. అందాలు చెందేటి ఒక తుమ్మెద ఈ ప్రాంతాలలో సంచరిస్తూ ఉంటుంది. దాన్ని ఎలాగైనా పట్టి గూట్లో చిక్కించుకుని అది దొరికిన వెంటనే నాకు కబురు పంపించవలసిందిగా నా ఆజ్ఞగా సాలిపురుగులన్నింటికీ చెప్పిరండి అన్నది. తక్షణమే ఈ కబురు అడవిలోని సాలీడులన్నింటికీ అందించినై కందిరీగలు. మరికొద్దిసేపటికే మన తుమ్మెద తిరుగుతూ తిరుగుతూ ఒక పరమసుందరమైన పువ్వుల గుత్తిమీద వాలింది. అక్కడ ఒక సాలీడు పట్టుదారాలతో ఉచ్చుపన్ని కూర్చున్నది. తుమ్మెద కంటపడగానే అది అనేక విధాలుగా దాన్ని పొగుడుతూ తియ్యటి మాటలు చెప్పి, మా ఇల్లు చూదువుగాని లోపలికిరా అని పిలిచింది. అమాయక అయిన తుమ్మెద సాలీడు మాటలకు ఉబ్బిపోయి లోపలికి వెళ్లి గూట్లో ఇరుక్కుంది. దాని రెక్కలకు కాళ్లకు ఉచ్చెలు బిగిసిపోయినాయి. అందుచేత అది కాస్త కూడా కదల్లేకపోయింది. యక్షకన్య పోగానే తుమ్మెదను వెతకటం కోసం బయలుదేరాడు బాలయోగి. ఎంతకూ తుమ్మెద కనబడలేదు. పువ్వు పువ్వు వెతికాడు. ప్రతి సాలెగూడు పరిశీలించాడు. చివరకు అది ఇరుక్కుపోయిన ఈ సాలెగూటికి వచ్చి చూశాడు. తుమ్మెద కంటబడినందుకు ఆనందమైంది కాని అది ఇలా ఇరుక్కుపోవటం చూసి చెప్పలేనంత కోపం వచ్చింది. వెంటనే సాలెగూటిని వేళ్లతో చుట్టబెట్టి స్వరూపనాశనం చేశాడు. తుమ్మెదను తాకి మంత్రం జపించాడు. తక్షణమే అది మామూలు ఆనాటి కన్యరూపం పొంది చిరునవ్వు నవ్వుతూ ఎక్కడికో ఎగిరిపోయింది. బాలయోగి ఆశ్చర్యంతో చూశాడు. బాగా యోచించగా తన మంత్రంలో పొరపాటు వల్ల ఆ తుమ్మెద మానవ కన్యగా మారిపోయినప్పటికీ రెక్కలు మాత్రం అలానే నిలిచిపోయినట్టు గ్రహించాడు. ఆ కన్య ఎగిరిపోతూ నవ్విన చిరునవ్వు మట్టుకు అతని హృదయం మీద అచ్చుపడిపోయింది. ఎందుచేత ఆమె మారు మాటాడలేకుండా ఇంత ఉపకారం చేసిన తనకు కృతజ్ఞత అయినా తెలపకుండా వెళ్ళిపోయిందా అని ఆలోచించుకుంటూ అతడు తన కుటీరం చేరుకున్నాడు. గదిలోకి వెళ్లి కాగితంపైన గీతలు చూసుకోగానే అతని కన్నుల వెంట అప్రయత్నంగా జలజలమంటూ బాష్పాలు రాలినాయి. మర్యాద నిలిచింది. అనంతపురంలో అశ్వత్థనారాయణ అనే షావుకారు, భూపతి అనే కాపు ఉండేవారు. భూపతి ఒకనాడు షావుకారును 25 రూపాయలు చేబదులు కోరుతూ 4 రోజుల్లో బాకీ తీర్చేస్తానన్నాడు. షావుకారు సరేనని ఇచ్చాడు. భూపతి చెప్పిన గడువు 4 రోజులు కాదు, 4 నెలలు గడిచినాయి. బాకీ తీర్చలేదు. ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అంటూ జరుపుకొచ్చాడు. షావుకారు ఆశ వదులుకుని వాడెప్పుడైనా కనపడితే అడగటమే మానివేశాడు. మరికొంతకాలానికి ఒకనాడు షావుకారు ఊళ్ళో ఎక్కడికో వెళుతుంటే టపా బంట్రోతు ఎదురై టెలిగ్రామ్ అందించాడు. తక్షణం బయలుదేరి రావలసింది అని అతగాడి బావమరిది వాళ్ల ఊరి నుంచి వచ్చిన తంతి అది. సరిగ్గా అదే సమయాన అనంతపురం నుంచి ఆ గ్రామానికి వెళ్లే బస్సు కూడా వచ్చింది. అది తప్పితే మళ్లీ బస్సు లేదు. జేబులో చూసుకుంటే 1 రూపాయ కొంత చిల్లర ఉంది. బస్సు ఛార్జీ మటుకు చాలు. వెళ్లేది అత్తవారిల్లు గనక ఇబ్బంది ఉండదు. ఇలా అనుకుని అతడు ధైర్యం చేసి ఎక్కేశాడు. చిత్రం, ఆ బస్సులోనే భూపతి కూడా ఉన్నాడు. ఎక్కడికంటే ఎక్కడికి అని ప్రశ్నించుకున్నారు వాళ్ళిద్దరూ. భూపతి యథాప్రకారం మీ సొమ్ముకు భయం లేదు సుమండి, ఇచ్చేస్తాను అన్నాడు. అందుకు షావుకారు ఎప్పుడో కాదు, ఏముంటే అది ఇప్పుడే ఇయ్యి. నేను తలవని తలంపుగా బస్సు ఎక్కి వెళుతున్నాను. చిల్లర కొద్దిగా ఉంది అన్నాడు. ఒక్క కాని కూడా లేదు అని ఒట్టు వేసుకున్నాడు భూపతి. బస్సు మాంచి జోరుగా పోతోంది.
దారిలో డ్రైవరు చటుక్కుని బస్సు ఆపాడు. ఆపటంతో అటునుంచి 5గురు, ఇటునుంచి 5గురు చెట్ల చాటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బస్సులో చొరబడ్డారు. ఎక్కడి వాళ్ళక్కడే ఉండండి. కదిల్తే పిస్తోళ్లు పేల్చేస్తాం. డబ్బు దస్కం అంతా బయటకు తీయండి అని గద్దించారు. అందరూ తమ తమ సొమ్ముల్ని పైకి తీశారు. అందరిలోకి నిర్విచారంగా ఉన్నవాడు ఒక్క అశ్వత్థనారాయణే. బస్సు ఛార్జీ రూపాయి పోను జేబులో ఒక్క 10 అనాలే మిగిలింది. ఆ చిల్లర పైకి తీసి సిద్ధంగా ఉంచుకుని పక్కనున్న భూపతితో, నువ్వు నాకన్నా అదృష్టవంతుడివోయ్, నీ వద్ద ఒక దమిడి కూడా లేదాయే అంటూ యథాలాపంగా వాడి ముఖంకేసి చూశాడు. భూపతి మాట్లాడలేదు. దొంగలు దోచుకుంటూ వస్తున్నారు. మరో నిమిషానికి తన వంతు కూడా వస్తుంది. 1, 2 కాదు, దగ్గర 25 రూపాయలున్నాయి అని భయపడ్డాడు. ఏం తోచిందోగాని చటుక్కుని బొడ్డుకొంగులో ఉన్న 5 రూపాయల నోట్లు 5 తీసి షావుకారు చేతిలో పెట్టి, లెక్క చూసుకోండి, మీకివ్వవలసిన బాకీ 25 ఇచ్చేశాను. రుణం తీరిపోయింది అన్నాడు. నిర్ఘాంతపోయాడు షావుకారు. తన 10 అనాలతో పాటు ఆ 25 రూపాయలు కూడా చేర్చి దొంగలు దగ్గరకు రావటంతోనే ఇచ్చేశాడు అశ్వత్థనారాయణ. అందర్నీ దోచుకోవడమైంది. ఒక్క భూపతే మిగిలాడు. నా దగ్గర కాని కూడా లే అన్నాడు ధైర్యంగా. దొంగలు నమ్మలేదు. ఏమీ లేకుండా ఎలా ప్రయాణం చేస్తున్నావు అని నిలదీసి అడిగి 4 ఉతికారు. ఇదంతా కళ్ళారా చూస్తున్న షావుకారు, అదునుకు అప్పు తీర్చి నా మానం కాపాడాడు భూపతి అనుకుని సంతోషించాడు. కథ సంపూర్ణం.